హాయ్ ఫ్రెండ్స్, మీరంతా బాగుండారా? బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు వచ్చేసి క్యారెట్ ఉల్లిగడ్డతో ఊతప్పం చేసుకున్నాం రండి. పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని చేసే విధానం చూపిస్తాను. మనము ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా దాంట్లో కోసి చూపించాలి లేట్ అవుతుందని కట్ చేసి పెట్టిన క్యారెటు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసే విధానం చూపిస్తాను. 2 క్యారెట్లు తురుముకున్నాం కదా, ఇది క్యారెట్ సన్న తురిమి వేసుకోవాలి. క్యారెట్ దీంట్లోకి ఉల్లిగడ్డ వేసుకోవాలి, మనము కరివేపాకు వేసుకోవాలి, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. అట్లనే నేను ఆల్రెడీ వేసి పెట్టినది కొద్దిగా దోసపిండి మిగిలినది దీంట్లోకి వేసినామంటే చూడండి. దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి, 1 చెంచాడు జీలకర్ర పొడి వేయాలి, దీంట్లోకి తగినంత పసుపు వేసుకోవాలి. ఊతప్పంలోకి ఇప్పుడు మనం దీన్ని కలిపెట్టుకోవాలి. బాగా ఇట్లా బాగా కలిపెట్టుకోవాలి. దీన్ని ఒక 2 నిమిషాలు నానబెట్టుకోవాలి. మనం చట్నీకి రెడీ చేసేసుకున్నాం. దీంట్లోకి అంతట్లోగా అయిపోయింది. చూడు, ఊతప్పం చేసే విధానం అయిపోయింది. ఊతప్పం వేసేది చూపిస్తాను. ఊతప్పంలోకి దోశలోకి మనము చట్నీ వేసుకున్నాం. కొబ్బరి చట్నీ, పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిగడ్డ, కొబ్బరి, పుదీనా చట్నీ, పుదీనా, మెంతాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి చేసుకుందాము. కొబ్బరి చట్నీ దోశలోకి బాగుంటుంది అన్నమాట. ఊతప్పంలోకి కానీ దోశలోకి కానీ బాగుంటుంది. ఈ మెంతాకు, కొత్తిమీర, పుదీనా బాగుంటుంది వేసుకుంటామంటే, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు బోలంగా వేడయింది, ఆయిల్ వేసుకుని చట్నీ చేసే విధానం చూపిస్తాను. తగినంత నూనె, పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిగడ్డలు వేసుకున్నాను. ఇది ఎర్రగా గాడించి టమాటా వేసేసుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి మగ్గనిద్దాం ఆయిల్లోనే. ఒక టమాటా వేసేసుకున్నాం. తగినంత పుదీనా వేసుకున్నాం. దీంట్లోకి పుదీనా, మెంతాకు, కొత్తిమీర. పుదీనా మీద చేదు ఉంటుంది అనుకుంటారు కానీ మంచి టేస్ట్ వస్తుంది. పుదీనా కానీ మెంతాకు కానీ బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. దోశలో చట్నీకి కానీ ఏదానికైనా బాగుంటుంది. చేసుకోండి మీరు కూడా అప్పుడప్పుడు. బాగా ఆయిల్లో మగ్గిపోయింది కదా, మనం అంతట్లో కూడా కొబ్బరి మిక్స్ చేసేసుకుందాం. కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొబ్బరి మిక్స్కి వేసేసుకున్నాము. ఒక 4 ఎల్లిపాయ రెబ్బలు వేసుకున్నాము. పచ్చివే వేసుకున్నాను చూడండి ఎల్లిపాయలు. దీంట్లో కొబ్బరిలోకి వేసి మిక్సీ పట్టేస్తాము. పచ్చిమిర్చి మగ్గిపోయినాయి కదా, స్టవ్ బంద్ చేసి వేసుకున్నాము. చల్లగానిచ్చి కొబ్బరి ఇది మిక్సీ ఆడిద్దాం. కొబ్బరి మెరిగిపోయింది, పచ్చిమిర్చి వేసేద్దాం. దాంట్లోకి తగినంత ఉప్పు వేసేసుకోవాలి చూడండి. దీంట్లోకి కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. దీంట్లోకి లూజ్గా ఉంటుంది చట్నీ అన్నమాట. చట్నీ చేసే విధానం అయింది. దీనికి తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడు తాలింపు అయిపోయింది, చట్నీలోకి వేద్దాము. చట్నీ వేసే విధానం అయిపోయింది. ఇప్పుడు ఊతప్పం వేస్తాను. ఊతప్పంలోకి చట్నీ వేసుకొని తిందాం. మనము దోశల పెన్నం వేడి చేసేసుకుందాము. దోశ వేసుకుందాము. ఊతప్పం ఇది కొద్దిగా ఆయిల్ ముందు అంటించి పెట్టినాం అనుకో బాగా వస్తుంది అనమాట. అప్పటికప్పటికి అంటించినామనుకో పెన్నమైన అసలుకి రాదు. ముందే ఒక 10 నిమిషాలు ముందు అంటించి పెట్టుకోవాలి. దీనికి ఆయిల్ పెన్నం కాలింది కదా, ఇట్లా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చూడండి. కొద్దిగా ఎక్కువ పడుతుంది అనమాట ఊతప్పంకి ఆయిల్. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. బాగా ఇది చిన్నగా అనుకోవాలి, ఎందుకంటే అన్నీ వేసి ఉంటాం కదా, పక్కలాగా రావన్నమాట. కొద్దిగా మందం వస్తుంది. ఇది ఊతప్పం కదా, మనం ముందు రోజు దోశ వేసుకుంటాం కదా, మరుసటి రోజుకి ఇట్లా చేసుకోవచ్చు. ఊతప్పం కానీ పొంగనాలు కానీ బాగుంటుంది అనమాట. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది చూడండి. దీనికి చూడండి అబ్బా, దోశ నచ్చినట్లంటే మీకు ఎట్లా ఉందో ట్రై చేసుకోండి మీరు కూడా. దోశ ఊతప్పం, క్యారెట్ ఊతప్పం బాగా ఇట్లా బొక్కలు వచ్చేస్తుంది చూడండి. దోశ బాగా వండుతుంది అనమాట, బాగా వస్తుంది, టేస్ట్ ఉంటుంది. చిన్నపిల్లలు ఉండేళ్ళకైతే బాగా ఇష్టంగా తింటారన్నమాట. ఇది క్యారెట్ దోశ అన్నీ కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి ఇష్టం కాబట్టి బాగుంటుంది పిల్లలు పెట్టడానికి. క్యారియర్ కూడా బాగుంటుంది చిన్నపిల్లలకి. కాలండి కొద్దిగా మందం అవుతుంది చూడండి దోశది.
వేసి బాగా ఎర్రగా కలుసుకోవచ్చు చూడండి. ఇది ఎంత బాగా కలింది అనుకో అంత బాగుంటుంది టేస్ట్గా, కరం అంటాను. మన చపాతి ఎట్లా కలుతుందట. దోశ అయిపోయింది, తీద్దాము ఊతప్పం. దోశ కొద్దిగా ఆయిల్ వేసుకోండి, బాగుంటుంది. ఇంకా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా క్యారెట్ ఎక్కువ వేసుకోవాలంటే పైన కూడా వేసుకోవచ్చు చూడండి. ఇట్లా క్యారెట్ దోశకి ఉల్లిగడ్డ అన్నీ వేసుకోవచ్చు దీనిపై. కొత్తిమీర బాగుంటుంది. పైన వేసుకున్నా కూడా బాగుంటుంది క్యారెట్ ఇవన్నీ. మిగిలింటే కొద్దిగా తీసి పెట్టుకుంటాం కదా, పైన కూడా వేసుకోవచ్చు చూడండి. చిన్నగా తిప్పేసేసుకుందాం మనం. చిన్నగా తిప్పేసుకోవాలి చూడండి. ఇది ఇక్కడ సైడ్ కూడా మగ్గిపోయింది చూడ బాగా క్యారెట్. చూడండి అబ్బా, క్యారెట్ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని ఛానల్ ఫాలో అవ్వండి అబ్బా. వేడి వేడి దోశ ఊతప్పం రెడీ. చూడండి అబ్బా, తిందాం రండి. వేడి వేడి ఊతప్పం దోశ. మీరు కూడా తినేయండి అబ్బా ఊతప్పం. ఇది మామూలు దోశ, అన్నీ కలిపిన దోశ చూడండి. ఇట్లుంది. ఇది వచ్చేసి క్యారెట్ ఊతప్పం వేసిన దోశ. ఇది బాగుంది. మీ పిల్లలకి ఏవి నచ్చితే అది చేయొచ్చు చూడండి. చిన్నపిల్లలకైతే ఇష్టంగా తినేస్తారనమాట. క్యారియర్ కానీ స్కూల్కి కానీ అంత ఇష్టంగా తింటారు పిల్లలు, అంటే అంత ఇష్టంగా తినేస్తారనమాట. మీరు ట్రై చేసేయండి అబ్బా ఒకసారి. ట్రై చేసుకొని తిని చెప్పండి మాకు కూడా. ఉంటాం.